నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వాకిళ్లన్నీ సరికొత్త కాంతితో మెరిసిపోతూ ఉన్నాయి. పచ్చని పల్లెలన్నీ ముత్యాల ముగ్గులతో, మామిడి తోరణాలతో, పిండి వంటల ఘుమఘుమలతో, బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సొంత గ్రామాలకు చేరి సందడి చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారు సైతం సంక్రాంతికి పుట్టిన ఊరికి వచ్చి ఆనంద క్షణాలను పదిలపరుచుకుంటున్నారు. ఈ రోజు తెలుగు వాకిళ్లు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి. రంగురంగుల ముత్యాల ముగ్గులన్నీ మురిపెంగా అందరినీ పలకరిస్తూ ఉంటాయి. ఏ ఇంటి ముందు చూసినా ముద్దమందారం లాంటి ముగ్గులతో పాటు గొబ్బెమ్మలు చూడముచ్చటగా అలంకరించి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. సరే, ముందైతే మీకోసం ఒక చక్కని కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. సఖీ సంక్రాంతి పండుగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి విశిష్టతను మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజిక సేవకులు అమ్మ కొండవీటి జ్యోతిర్మయి గారు. సంక్రాంతి విశిష్టత గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా. మనందరికీ కూడా గుర్తుకొచ్చింది సంక్రాంతి అనగానే ముగ్గులు, రంగవల్లులు, అలాగే గొబ్బెమ్మలు, పచ్చటి తోరణాలు గుర్తుకొస్తాయి. సంక్రాంతి విశిష్టత గురించి మా సఖీ ప్రేక్షకులకు తెలియజేయండి. సూర్యుని యొక్క ప్రయాణం, ఈ ప్రయాణం ఎలా ఉన్నది అనంటే ఉచ్చ స్థితిలో, అంటే అందరూ దేవతలు మేల్కాంచి ఉన్నటువంటి సూర్యోదయాన్ని చూచేటువంటి ఒక సందర్భం ఈ సంక్రాంతికి. ఈ వేళ అంటే ఈ రోజు చూస్తే, అంటే ఈ రోజు మనం గత స్మరణ చేస్తే ఎంతటి ఫలితమో లేకపోతే ఎంతటి శక్తి ఉంటుందో సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి తెలుపుతూ ఉంటారు పెద్దలు. అలా ధనుస్సు నుంచి మనకు, అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి ధనుర్మాసం నుంచి ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ మకరంలోకి వచ్చేటువంటి సూర్య గమనం, సూర్యుని యొక్క, అంటే ఖగోళ శాస్త్రంలో ఒక జ్యోతిష్ శాస్త్రంలో కూడా అపారమైనటువంటి సూర్యానుగ్రహము, దాని ద్వారా మనం పొందేటువంటి యోగ సాధన, ఇవన్నీ కూడి ఉన్నటువంటి ఒకనొక వేళయే ఈ సంక్రాంతి వేళ. ఈ సంక్రాంతిలో మనం చేసేటువంటి ఒకనొక సేవ, భగవత్ సేవ, సూర్యోపాసన. ముఖ్యంగా మనం చేయవలసిందే అది. అందుకనే మనం సూర్యుడి వెనక ఉన్నటువంటి చైతన్యం ఎవరు అనంటే మళ్ళీ విష్ణుమూర్తియో లేకపోతే నారాయణుడో అని చెప్తూ ఉంటాం. అందుకని అన్నమయ్య కూడా అంటాడు, విశ్వప్రకాశునకు వెలియేడలో నీడ శాశ్వతులకు హింప జన్మమిక నీడ. భగవంతుని యొక్క చైతన్యం ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. అది వెలుగు ద్వారా, అదే సూర్యుని యొక్క కాంతి. మరి ఈ కాంతి ఒక చోట ఉంటుంది, ఒక చోట ఉండదు అని ఎట్లా చెప్పనేలా? కానీ ఈరోజు బాగున్నది, ఈరోజు బాగున్నదని ఎట్లా చెప్పనేలా? అది చాలా క్లిష్టమైంది. కానీ ఈ మాసం అంతా కూడా అపూర్వమైన దేవతల యొక్క సంచారము, దేవతలు మేల్కాంచినటువంటి సందర్భం కనుక మనం ఈ మకర సంక్రాంతి, అంతేకాక మనం ఉత్తరాయణ పుణ్యకాలంకి వస్తున్నాం, అడుగుడం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎలాంటిది అని అంటే, మనకు శరీరంలో ఉన్నటువంటి కింది భాగం దక్షిణాయనం, పైన ఉన్నటువంటి హృదయ స్థానమేమో ఉత్తరాయణం. ఈ హృదయం వికాసం కావాలని, అంతేకాక శుక్రకణం ఏదైతే ఉన్నదో అది కిందికి జారకుండా మీదికి వెళ్ళేటువంటి ఒక యోగ సాధన. ఇది ఇంకా వివరించడానికి కాలం లేదు కనుక కొంతమందికి అర్థమవుతుందని అనుకుంటున్నా. అలాగే అమ్మ, ఈ పండగకి మన జీవితాలకు ఏదైనా సంబంధం ఉందంటారా? కృష్ణుడు గీతలో క్షేత్రే క్షేత్రజ్ఞ విభాగం అని ఒకటి చెప్పాడు. అందులో ఏమన్నాడు? క్షేత్రమనగా భూమి కదా, ఆ భూమిని మళ్ళీ అన్ని పంచభూతాలు మనలో ఉన్నాయి. అందులో భాగంగా మనం ఒక మ్యాటర్తో తయారు చేయబడ్డాం కదా, మనలో కూడా మట్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ హృదయం అనేటువంటి ఒక క్షేత్రాన్ని ఎట్లా దున్నాలో చెప్తాడు.
వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే చతురునందన, ఈ బుద్ధిని వ్యవసాయం చెయ్యి అన్నాడు. అంటే భౌతికంగా వ్యవసాయము చెయ్యాలి, అట్లాగే బుద్ధి బాగుండడానికి కూడా వ్యవసాయం చెయ్యాలి. చూసారా, ఆ రెండిటికి ఒక చక్కదైనటువంటి మెలకువ చెప్పాడు. ఎందుకని పని చేయకుండా యోగం గురించి మాట్లాడడానికి వీల్లేదు. పని చెయ్యాలి, పని చేస్తేనే యోగం అంటే అర్థం అవుతుంది. యోగ సాధనకి యు ఆర్ ఫిట్. పని చేయకుండా కూర్చుని ప్రవచనాలు చెప్తే కుదరదు. దాన్ని ఈ వ్యవసాయంతో కృష్ణుడు పోల్చాడు. ఎందుకని వ్యవసాయంతోనే పోల్చాలి అంటే, ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు, ప్రతి వ్యక్తి, అందులో పని చేసేటువంటి కర్షకుడు, అందరూ ఉంటారు. ఆ తర్వాత దీని అనుసంధానంగా వృత్తులు అంటే కొండ చేసేవాడు, ఒక బుట్టలల్లేవాడు, కార్పెంటర్ చేసేవాడు, మేదరివాడు, ఇక పోలిమి చేసేవాడు, మొత్తం అందరి జీవితాలు ఎవడి మీద ఆధారపడి ఉన్నాయి? ఒక రైతు మీద ఆధారపడి ఉన్నాయి. ప్రకృతిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనకు చాలా చాలా గొప్పదైనటువంటి దోహదం అంటే హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మంచి పని, ఇతరుల కోసం పని చేయడం. ఎంతసేపు ఇతరుల కోసం పని చేయడమే కానీ మన కోసం మనం పని చేసుకోవటం మాత్రమే ఉంటే మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ బాగుపడం. అలాగే అమ్మ, ఈ పండుగ అంటే మనం పిండితో ముగ్గులు వేయడం కానివ్వండి, గొబ్బెమ్మలు పెట్టడం, అలాగే హరిదాసులు రావటం, ఇదంతా ఈ మాసం మొత్తం మనకు కనపడుతూనే ఉంటుంది. దీని విశిష్టత ఏంటి? మనకు ఈ మాసమే దేవతలు సంచరించే, దేవతలు మేల్కాంచినటువంటి సమయం అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు హరిదాసులు ఉదయాన్నే రాగానే ఆయన ఏం పాడతాడు? అందరూ బాగుండటానికి మనం అందరూ ఎట్లా ఉండాలో చెప్తూ ఉంటాడు. హరినామం చెప్దాం అందరం. ఈ హరి అనేటువంటి శబ్దానికి అతను హరియే ఎందుకంటాడు అని అడగాల. నిజంగా అసలైతే అర్ర అనే శబ్దం ఉన్నదే, అది ఈ పీకల యొక్క రాపిడి ద్వారా వస్తుంది. అర్ర అనేటువంటి శబ్దమే ఆ శ్వాస ఉన్నదే. శ్వాస లేకపోతే ఎక్కడొస్తాడా హరి? వస్తాడు, నోట్లోంచి నారాయణ వస్తాడా? రాలేడుగా. కాబట్టి ఆ పీకలోంచి వచ్చేటువంటి అర్ర శబ్దమే హరి. అంటే నీ శ్వాసయే ఆయన. గుర్తుపెట్టుకో, నువ్వు నిశ్వాసిస్తున్నటువంటి ఏ శ్వాస ఉన్నదో అది భగవానుడు, హరి. కాబట్టి నువ్వు అతన్ని స్మరించకుండా ఇంకొక పని చేయడానికి లేదు. ప్రొద్దున్నే లేచి అతన్ని స్మరించు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా పోతూ ఉంటాయి. అంటే భారతీయులకు భక్తి వాళ్ళ నరనరాల్లో ఉన్నది. కాకపోతే కొంచెం తీయాలంతే. అన్నమయ్య అంటూ ఉన్నాడే, ఏమన్నాడు? ఈడ ఆడ అని అంటూ ఉంటాడు. ఎక్కువ ఈడ ఆడ అంటాడు. అంటే ఇక్కడ అక్కడ స్వామి దగ్గర వైకుంఠం. ఆ రెండు స్థితుల్లోనూ కూడా నువ్వు నన్ను జారిపోకుండా పడిపోకుండా చూడు. ఏ అయితే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందో ఆ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని నేను సక్రమంగా చక్కగా సద్వినియోగపరుచుకునేలాగా నన్ను ఆశీర్వదించు భగవాన్ అని సూర్య భగవాను మనం వేడుకుంటూ ఉన్నాం ఈ పండుగ ద్వారా. ఇక మనం గొబ్బెమ్మల గురించి మాట్లాడుకున్నాం. ఈ గొబ్బెమ్మలు మనం ఆవు పేడతో చేసేటువంటి గొబ్బెమ్మల్ని గోపికలు అంత మధ్యలో ఉన్నటువంటి పెద్ద ఒక గొబ్బెమ్మ పెట్టడం కృష్ణుడు. మనం అందరం కూడా ఎక్కడైతే గోస్మరణ ఉంటుందో, గోవు అంటేనే జ్ఞానం ఇచ్చినది, ఎక్కడైతే ఆ గోవు ఉంటుందో అక్కడ జ్ఞానం తెలియబడుతూ ఉంటుందన్నమాట. ఈ జ్ఞానం ఏమిటి అనంటే, అందరిలో ఉన్నటువంటి వాడు వాసుదేవుడే అనేటువంటి ఒకానొక పెద్దదైనటువంటి సత్యము, అన్నిటికంటే పెద్ద సత్యము. దాన్ని తెలుసుకోవటానికి ఒకానొక సాధన ఈ గొబ్బెమ్మల్ని మనం ఏర్పాటు చేసుకోవటం. ఇవన్నీ ఈ మాసంలో, ఈ సూర్య భగవాను ఆరాధన మాసంలో, ఈ మాసంలో చాలా చక్కగా ఈ పాటను పాడుతూ ఉంటారు. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పాట. అంటే ఈ పూలన్నిటికీ దేనికి సంకేతం? ఈ పుష్పం అనగా హృదయానికి ప్రతీక. ధనుర్మాసంలో చేసిన ఆ వ్రతమంతా ఎట్లా మనకు ఆ గోదమ్మ తల్లి చెప్తూ ఉన్నది. తాను ఆచరించగా, అందరితో ఆచరింప చేయించగా, తాను ఆనందం పొందగా, అందరికీ పంచగా, ఇంకా ఎంతో మిగిలిపోయింది. ఇప్పటికీ మనం ఆనందాన్ని పొందుతూనే ఉన్నాం. ఈ సంక్రాంతి విశిష్టతను చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారటమని అర్థం. ఒక్కో నెల ఒక్కో రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. సంవత్సరంలో నిజానికి 12 సంక్రాంతులుంటాయి. అయితే సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన వేళకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ శుభవేళనే మకర సంక్రాంతిగా పిలుస్తాం. ఈ రోజు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
అసలు సౌరగమనాన్ని అనుసరించి ప్రజలంతా చేసుకునే ఒకే ఒక పండుగ సంక్రాంతి మాత్రమే. సంక్రాంతి అంటే పవిత్ర దివ్యకాంతి, హృదయానికి శాంతి ప్రసాదించేదే సంక్రాంతి. ఈ రోజున స్వర్గవాకిళ్లు తెరుస్తారని హిందువుల ప్రగాఢ విశ్వాసం. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సఖీ, ఈ రోజు మనం ఉన్నాం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకేం పరిచయం చేయబోతున్నారు, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. అలాగే మన ప్రేక్షకులకు కూడా మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. సో మరి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మాకేం పరిచయం చేయబోతున్నారు? మనం చూసే వెరైటీ అండి, ఈ సంక్రాంతి అయిపోతుంది, మనకి నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. అవునవును. పట్టులో కొన్ని డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం చూస్తామండి. ఇది చూస్తే మనం చూడండి, మొత్తం వచ్చేసి మనకి ప్యారెట్స్ మనం డిజైన్ చేసామండి. చాలా సారీ చూడడానికి సింపుల్ గా ఉంటుంది, కానీ డిఫరెంట్ గా ఉంటుంది. మనకి కలర్ కూడా మనం ఏంటంటే బ్లూ అండ్ గ్రీనిష్ మనం తీసుకున్నాం. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇటువంటి కలర్స్ మీద మనం మ్యారేజ్ అనుకుంటున్నాం కాబట్టి జ్యువెలరీ అనేది ఏ జ్యువెలరీ వేసినా కూడా ఈ కలర్స్ మీద మనకి స్పష్టంగా బాగా కనిపిస్తుంది అండి. ముందుగా ఈ కలర్ చూడండి, మనం బ్లూ కలర్ మొత్తం ప్యాడ్స్ డిజైన్ చేసుకున్నాము. ఈ ప్యాడ్స్ కూడా చాలా అందంగా 2 కలర్స్ తో మనం పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనం 2 కలర్ తో మనం డిజైన్ చేసుకున్నాం. చాలా చక్కగా ఒక పెయింటింగ్ వేసిన అంత చక్కగా మనం డిజైన్ చేసుకున్నాం. అవునండి, ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వచ్చినటువంటి డిజైనింగ్ అండి. దీని పళ్ళు చూసామండి. మనం పళ్ళు డిజైన్ తీసుకుంటే అండి, ఇందులో వచ్చేసి మనం పికాక్ డిజైన్ ఇచ్చినామండి. ఇది కూడా మనం ఏంటంటే కలర్ అనేది మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చినాం కాబట్టి చాలా బాగుంటుందండి. కాంబినేషన్ కాంట్రాస్ట్, ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నిజంగా మీరే చూస్తున్నారు ఇక్కడ షేడ్ ఎంత అందంగా ఉందో. అండ్ దీనిపైన పీకాక్స్, పెద్ద పెద్ద పీకాక్స్ వచ్చాయి కదండి. అవునండి, పీకాక్స్ డిజైన్ ఇచ్చాం, చాలా అందంగా వచ్చింది. ప్యారెట్స్ మనకి ఎంత అందంగా వచ్చిందో పికాక్స్ కూడా మనకి అంతే అందంగా డిజైన్ చేసామండి. నెక్స్ట్ దీని బ్లౌజ్ తీసుకుంటే చూడండి, ఈ విధంగా ప్లెయిన్ మనం కాంట్రాస్ట్ కలర్ లో ప్లెయిన్ ఇస్తున్నాం. ఓకే, సో ఇందులో కూడా మనకి డబుల్ షేడ్ కనిపిస్తుంది, బ్లూ పింక్ అనేది షేడ్స్ కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంటుంది. ఇటువంటి ఇప్పుడు మనం వర్క్ కావాలంటే కూడా ఎక్స్ట్రా సింపుల్ గా కొద్దిగా వర్క్ చేయించుకోవాలి, మ్యారేజ్ అనుకుంటున్నాం కాబట్టి మనం వర్క్ చేయించుకోవాలంటే కూడా ఈ క్లాత్ అనేది సపోర్ట్ చేస్తుందండి. క్లాత్ థిక్ గా ఉంటుంది కాబట్టి మనకి వర్క్ కూడా చేయించుకోవచ్చు. వర్క్ చేయించుకుంటే చాలా మంచి అందమైన బ్లౌజ్ అనేది తయారవుతుందండి మనకి. ఓకే, సో యాక్చువల్ గా మనకి శారీ మొత్తంలో డిజైన్ వచ్చింది కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుందండి. అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అండి నిజంగా. సో మరి ఈ శారీ ఎంత రేంజ్ లో ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6680 రూపీస్ లో. 6680 పట్టు చీర. అవునండి, మళ్ళీ లైట్ వెయిట్ పట్టు చీర. రేటు బాగుంది, చీర బాగుంది. నేనైతే వెంటనే ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే మేడం, ఈ డిజైన్ చూస్తాం మేడం. మనం ఇక్కత్ అనేది జనరల్ గా ఇక్కత్ పట్లో చూస్తున్నాము, కానీ అదే ఇక్కత్ డిజైన్ అనేది కంచిలో కూడా ఇస్తున్నామండి. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది కంచిలో వచ్చేసి ఇక్కత్ అండి. ఇది ఇక్కత్ డిజైన్ మనకి జస్ట్ ఇక్కత్ డిజైన్ అనేది ఫ్లోరల్ గా మొత్తం శారీ అంతా కూడా మనం ఇస్తున్నాము. చూస్తే ఇందులో మన పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ మనకి ఇక్కత్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మెయిన్ గా మనం చూస్తే బార్డర్స్ అండి. బార్డర్ అనేది వైట్ మీద ఈ దీంతో ఇచ్చినందువల్ల చాలా డీసెంట్ గా కూడా ఉంటుంది. మనకి పెళ్లిల్లో చాలా ఎలిగెంట్ గా మనం డిఫరెంట్ గా కనిపిస్తుంటాం. ఇందులో జరీ బార్డర్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే మనం చూడండి, పైన షోల్డర్ మీద వచ్చే బార్డర్ వచ్చేసి ఒక 4 ఇంచ్ జరీ బార్డర్ తీసుకున్నాము. అందులో పింక్ కలర్ పైన ఇదేటట్టుందండి. అలాగే మనకి కింద బార్డర్ మాత్రం చాలా మంచి ఒక 6 ఇంచెస్ బార్డర్ తీసుకున్నామండి. గోల్డ్ 6 ఇంచెస్ ఉంటుందా? అవునండి, జరీ గోల్డ్ తీసుకున్నాం కాబట్టి మనం ఇది స్టెప్ పెట్టినా కూడా మనం లేదు ఇట్లా సింగిల్ వేసినా కూడా చాలా మంచి అందంగా కూడా ఉంటుందండి. సారీ అయితే చాలా చాలా బాగుందండి. కంచిలో ఇక్కత్తు అనేది చాలా డిఫరెంట్ ఉంది. అవునండి, అండ్ చాలా అందంగా ఉంది. అసలు ఎన్ని కలర్స్ ఉంటాయండి? ఉంటాయండి, కానీ ఇదంతా రేర్ పీసెస్ అండి. సింగిల్ గానే వస్తుంటాయి అన్నమాట ఈ వెరైటీ అంతా కూడాను. ఓకే, మరి దీని పళ్ళు ఎలా వచ్చింది? దీని పళ్ళు చూస్తామండి. ఇది కూడా మనం ఏంటంటే కాంట్రాస్ట్ మీద ఇచ్చినామండి. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. మంచి మనకి మ్యారేజ్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది చాలా చాలా బాగుందండి. అసలు పళ్ళు అయితే వైట్ కి మంచి పింక్, ఇది కూడా కొంచెం ఈ పింక్ షేడ్ కూడా పీచిష్ పింక్ అంటాం కదండి, అలాంటి ఒక పింక్ వచ్చింది. ఆ డిజైన్ అవనియండి, ఆ లోటస్ ఫ్లవర్స్ అవనియండి, చాలా రిచ్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి మనం ఫుల్ కాంట్రాస్ట్ తో మనం ఇస్తున్నామండి. వర్క్ బ్లౌజ్
ఈ బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇస్తున్నాము. okay. టూ సైడ్ కూడా మనకి బార్డర్ వన్ సైడ్ చిన్నగా ఇంకో సైడ్ పెద్దగా ఇదిగా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే మంచి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా వర్క్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, చాలా చాలా బాగుందండి. మెయిన్ కలర్ కాంబినేషన్ అసలు, అండ్ దానిపైన కంచిలో ఇక్కత్తు డిజైన్ రావడం, ఆ పళ్ళు రిచ్నెస్ కానీ చాలా అందంగా ఉంది. మరి ఇంత రిచ్ శారీ ప్రైస్ ఎంత ఉంటారు? దీని ప్రైస్ కూడా మనకి చాలా సింపుల్ గా ఉందండి. మనకి 7,200 రూపీస్ లో 7,200 కి ఇంత మంచి రిచ్ లుక్ ఉన్న శారీ అంటే చాలా చాలా అందంగా ఉంది. మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? ఈ శారీ చూద్దామండి. ఈ శారీలో మనం చూస్తే అండి, ఇంతకుముందు మీరు అన్నట్టు మనం ఏంటంటే ఒక బ్రొకెట్ స్టైల్ లో చూపిస్తున్నాం, కానీ ఇది ఏంటంటే ఒక లతల్లాగా మనం డిజైన్ చేసుకుంటే ఫుల్ శారీ అంతా కొద్దిగా గ్రాండ్ గా కూడా ఉంటుంది. పెళ్లికి వెళ్ళే వాళ్ళు కాదు, పెళ్లికి దగ్గర వాళ్ళు కూడా వేసుకునేటట్టు ఉండాలి కదండి. వాళ్ళ కోసం అని చెప్పిన అంటే ఇట్లాంటి డిజైన్స్ బాగుంటాయి. ఇందులో ఏంటంటే మనం ఇచ్చిన డిజైన్ అంతా కూడా ఒక ఫ్లోరల్ డిజైన్ లాగా మనకు కనిపిస్తుందండి. లోటస్ ఇవన్నీ ఉపయోగించి మనకు ఫ్లోరల్ డిజైన్ లాగా శారీ అంతా ఉంటుంది. కానీ ఇదంతా కూడా మనకి లైట్ వర్క్ తో ఇస్తాం కాబట్టి వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవును, వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. అవునండి, వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుందండి. నెక్స్ట్ దీని పళ్ళు కూడా తీసుకుంటే మనం చూడండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఓకే, వావ్, పళ్ళు అయితే చాలా బాగుందండి. శారీ మొత్తం ఏదైతే డల్ ఫినిషింగ్ జరీ ఇచ్చారో అదే ఫినిషింగ్ వచ్చేటట్టు మనం జరీ ఇచ్చామండి. ఎక్కడ కూడా ఏంటంటే మనకి మంచి బ్రైట్నెస్ అనేది కాకుండా డల్ ఫినిష్ లోనే ఉంటుంది, కానీ మంచి అందంగా ఉంటుందండి శారీ చాలా బాగుంటుంది మనకి. సో ఇలాంటి కలర్స్ మీద ఇలాంటి జరీ ఉన్నప్పుడు ఆ అందమే వేరు, ఆ కలర్ మనకి బాగా ఎలివేట్ అవుతుంది మనకి. సో చక్కగా మనం కట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ చూస్తామండి. దీని బ్లౌజ్ చూస్తే మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే మనం ఇస్తున్నాము. బ్లూ కి వచ్చేసి మస్టర్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ కలర్ లో డబుల్ షేడ్ లో వస్తుంది కాబట్టి చాలా అందంగా ఉంటుందండి. మనం ఇంతకుముందు అనుకుంటే బ్లౌజ్ క్వాలిటీ అంతా కూడా ఏంటంటే మనం డబుల్ వార్ప్ యూజ్ చేస్తాం కాబట్టి థిక్నెస్ అనేది కూడా బాగుంటుంది కాబట్టి వర్క్ చేయించుకోవడానికైనా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవడానికైనా కూడా ఇటువంటి బ్లౌజ్ యాక్చువల్ వర్క్ చేయించుకోవాలంటే క్లాత్ మంచి థిక్ గా ఉండాలి, లేదంటే చిరిగిపోతుంది అంటారు. క్వాలిటీ ఉండాలి, లేదంటే 1 or 2 times కే బ్లౌజ్ పాడైపోతుంది. కానీ ఇటువంటి క్లాత్ మీద అయితే బాగుంటుంది. ఓకే, శారీ అయితే చాలా అందంగా ఉందండి. మెయిన్ కలర్ అవనియండి, ఆ డిజైన్ అవనియండి. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ వచ్చేసి మనకి 7,200 రూపీస్ లో మనకు 7,200. అవునండి. ఈ రోజు మీరు చూపించిన శారీస్ అని కూడా రేట్ కి రేటు పక్క, ఇంకా ఇంకో పక్క చీరలకి చీరలు, దేనికి అదే సూపర్ ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి. అండ్ అందులోనూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కట్టుకునే విధంగా ఉంది. ఇంకా లేడీస్ ఎలా అయితే ఆలోచించుకుంటారో పెళ్లి కూతురు కన్నా అందంగా ఉండాలని అదే విధంగా ఉన్నాయి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు పరిచయం చేసినందుకు గానీ ధన్యవాదాలు విజయ్ గారు. వెల్కమ్ మేడం. సంక్రాంతి సమయంలో ఆడపిల్లలు చేసే సందడే వేరు. తరాలు మారినా మగువలు వేసే ముగ్గులకు ఆదరణ మాత్రం తగ్గలేదు. తెలుగువారి సంస్కృతికి అచ్చమైన ప్రతిబింబంగా ముగ్గులు నిలుస్తున్నాయి. గొబ్బిళ్లు పెట్టడానికి, ముగ్గులు వేయటానికి స్త్రీలు తెల్లవారుజామునే ఉత్సాహంగా నిద్రలేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మలను వేసిన ముగ్గు మధ్యలో పెట్టి పూలతో పూజిస్తారు. పరిసరాల పరిశుభ్రతకు అద్దం పడుతూ పండగ కళను తెచ్చేవే ముగ్గులు. తెరిచిన గళ్ళు, మూసిన గళ్ళు, పూరణాలు, గ్రహతారుల కదలికలు ముగ్గుల్లో విశదీకరిస్తూ వేయటం మనకు సాంప్రదాయంగా వస్తుంది. ముగ్గుల్లో చుక్కలను కలిపే సరళ రేఖలు శక్తిదాయకమని నమ్ముతారు. సరే, ముందైతే మీకోసం ఒక చక్కని కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి పండుగ సందర్భంగా ఈ రోజు మనకు ఒక రుచికరమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడెవరో కాదండి, శిఖరం సీరియల్ తో మనందరినీ ఎంతగానో అలరించిన వర్షిణి గారు. మరి ముందుగా ఆవిడికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం వర్షిణి గారు. నమస్కారం. మా ప్రేక్షకులందరి తరఫున, మా తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అండి, మరి సంక్రాంతి పండుగ కదా, ఇప్పటికే ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ రుచికరమైన వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? అందులో మీరు వచ్చేసారు. వాళ్ళందరికీ స్వీట్ హార్ట్, వాళ్ళందరూ అనుకుంటుంటారు వర్షిణి ఏ వంట చేస్తున్నారు, మరి చెప్పేద్దామా? ఏం చేస్తున్నారు మరి? ఈ రోజు మీ అందరికీ ఒక స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను, కోవా లడ్డు. వావ్, కోవా లడ్డు. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలను చెప్తారా? నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, కోవా, మిల్క్ పౌడర్, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, బెల్లం. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి మరి? ముందుగా కొబ్బరి తురుము, బెల్లం తీసుకొని ఒక పాన్ లో వేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించాలా? వెలిగించాలి. నాకు అదే అంటే ఫస్ట్ పాన్ లో అంటే ఓకే, పాన్ పెట్టేసాము. పాన్ పెట్టుకొని కొబ్బరి పొడి, కొబ్బరి తురుము, 2 కొబ్బరి తురుము వేసుకోవాలి ముందుగా. నెక్స్ట్ బెల్లం, తురుముకున్న బెల్లం.
అంటే ఇప్పుడు ఇది మొత్తం కరగాల మనకు? ఓకే, సిమ్లో పెట్టమంటారా? సిమ్లో మొత్తం దగ్గర పడి గట్టి పడేదాకా కలుపుతూ ఉండాలి. ఓకే, కలపకపోతే మనకు అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మనం బాగా కలుపుతూ ఉండాలి. సో వంట చేస్తారు మీరు? చాలా తక్కువ. చాలా తక్కువ. తినొచ్చు కదా మేమైతే, స్వీట్ కదా. ఓకే, సో ఫస్ట్ అసలు మీరు సీరియల్స్ వైపు, అసలు ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు? సీరియల్స్ లోకి రావడం అంటే అసలు అనుకోలేదు సీరియల్స్ లోకి ఎంటర్ అవుతానని. నేను యాక్చువల్లీ ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ కదా. చిన్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ లో చాలా బిజీగా ఉండేదాన్ని. అలా డాన్స్ ప్రోగ్రామ్స్ లో చూసి అక్కినేని కుటుంబరావు గారని చిల్డ్రన్ మూవీస్ చేస్తారు ఆయన నన్ను చిల్డ్రన్ మూవీస్ 2 తీశారు. గులాబీలో 1, అమూల్యం 1. రెండిట్లో మెయిన్ లీడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. రెండిట్లో నాకు బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా నంది అవార్డు వచ్చింది 5th క్లాస్ అప్పుడు. తర్వాత చాలా గ్యాప్ చేసా, చాలా గ్యాప్. ఇంటర్ దాకా ఏం షూటింగ్స్ చేయలేదు. అప్పుడు నేను అమూల్యం చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు డబ్బింగ్ జానకి గారితో చేశాను అనమాట. ఓకే, ఆవిడ శిఖరం సీరియల్ కోసం యూనిఫామ్, లంగా, చీర, వైఫ్ అన్నిటికీ సెట్ అయ్యి ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు జానకి గారు వాళ్ళకి చెప్పారనమాట. ఓకే, అలా వాళ్ళు నాకు కాల్ చేసి. ఓకే, సో మనకు కరిగిపోయింది కదా బెల్లం, కొబ్బరి తురుము 2 కూడా గట్టిపడ్డాయి. అయిపోయింది. సో పక్కన పెట్టేద్దాం మరి. దాని తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ చేయాలా? ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ కట్టేద్దాము. ఆఫ్ చేయనా? సో ఇప్పుడు ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసాం కదా, చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టేద్దాం అయితే. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తర్వాత ఇంకొక బౌల్లో సపరేట్ బౌల్లో కండెన్స్ మిల్క్, ఓకే, మిల్క్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ ప్లస్ మిల్క్ పౌడర్ కూడా, తర్వాత నెయ్యి. నెయ్యి, ఈ మూడింటిని కలుపుకోవాలి. ఓకే, సో మనం కండెన్స్డ్ మిల్క్, మిల్క్ పౌడర్, నెయ్యి ఈ మూడింటిని కలుపుకోవాలి. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇది కలుపుకున్నాక కొంచెం గట్టి పడేదాకా ఉంచుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇది ఓవెన్ లో పెట్టుకోవాలా? ఓవెన్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ గా కూడా కాసేపు అలా ఉంచేస్తే గట్టిపడుతుంది. ఓకే, ఇది గట్టి పడాలంటే కాసేపు ఓవెన్ లో పెట్టాలి, లేదంటే కాసేపు అలా నార్మల్ గా ఉంచితే కూడా గట్టి పడుతుంది. సో దీంతో మనం ఏం చేస్తాం ఇప్పుడు? తర్వాత వీటిని కొంచెం గట్టి పడాక చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. సో మనం ఒక బౌల్ తీసుకొని అందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాము, నెయ్యి వేసుకున్నాము, మిల్క్ పౌడర్ వేసుకున్నాము. ఆ మూడింటిని బాగా కలిపిన తర్వాత బాగా మిక్స్ అయిపోయింది అది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం కొబ్బరి తురుము బెల్లంతో చేసుకున్నాం కదా, అందులో వేసేనా? వేసాను. సో ఇది కూడా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది కదా. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో బాగా మనం కలపాలి. అసలు మనకు మెయిన్ గా లడ్డు అంటేనే మిక్సింగ్ ఎక్కువ, దాంతోనే మనకు చక్కగా ఉండలు వచ్చేస్తాయి. సో మనకు బాగా కలిసిపోయింది కదా కొబ్బరి బెల్లం మిశ్రమం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కోవా వేసుకోవాలి ఇందులో. ఓకే, వేయనా నేను? సో పచ్చి కోవానే మనం. కోవా కూడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ ఇప్పటికే గట్టి పడిపోయింది. బెల్లం మిశ్రమం వేసాము, అలాగే ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాం. దానివల్ల ఏంటంటే మొత్తం డ్రై అయిపోయింది. సో మనం కోవా కూడా వేసాం కదా, ఆల్రెడీ కలుపుతూ ఉంటే గట్టి పడిపోయింది మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ వీటిని ఉండల్లా చుట్టేసుకోవాలి. ఓకే, లడ్డు నేను ఒక ప్లేట్ ఇచ్చేస్తాను, చేసేసి అందులో పెట్టండి. సో అన్ని ఇంతే రౌండ్ గా, చాలా స్మూత్ గా ఉంది కదా, మనకు ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. సో వర్షిని వెయిటింగ్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటి? ఇంకా గార్నిష్ చేయాలి. ఇంకా గార్నిష్ డ్రై ఫ్రూట్స్ తో మనం లడ్డు మీద గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సంక్రాంతి సందర్భంగా నేను చేసిన కోవా లడ్డు ఎలా ఉందో తిని చెప్పు. తప్పకుండా ఇద్దరం తిని చెప్దాం.
ఓకే, కోవా లడ్డు రెడీగా ఉందండి. వర్షిణి గారు ఎంతో ప్రేమతో చేశారు. దీని టేస్ట్ చూసే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరికి. కోవా లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: కోవా, పాలపొడి, బెల్లం, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్. కోవా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కండెన్స్డ్ మిల్క్, పాలపొడి, నెయ్యి వేసి బాగా కలిపి ముందుగా తయారు చేసిన కొబ్బరి మిశ్రమం వేసి అందులో కోవా కూడా వేసుకుని బాగా కలుపుకొని లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి. లడ్డూలను డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన కోవా లడ్డు రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చూద్దాం. చల్. బాగున్నాయా? సూపర్. థ్యాంక్ యూ. ఓన్లీ బాగున్నాయి అంటే నార్మల్, కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఎంత రకాలు చేశారు స్వీట్? ఇంతకుముందు చేశారా? ఫస్ట్ టైం. ప్రేక్షకుల కోసం ఫస్ట్ టైం స్వీట్ చేశాను. నిజంగా చాలా బాగా చేశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ యాక్టింగ్ ఎంత సూపర్ గా ఉంటుందో మీ చేతి వంట కూడా అంతే సూపర్ గా ఇప్పుడు అర్థమైపోయింది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా సఖీ ప్రేక్షకులందరికీ ఇంత రుచికరమైన వంటకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి నా తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇంకా సీరియల్స్ చేస్తే మీరు అందరు నన్ను గౌతమిని ఎలా ఆదరించారో నా వేరే క్యారెక్టర్స్ ని అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకులు, పండగ సందర్భంగా మనకు వర్షిణి గారు కోవా లడ్డుని పరిచయం చేశారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు వస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040255556540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి దేశంలోని పలు రాష్ట్రాలు పలు పేర్లతో పిలుచుకున్న ఈ ముఖ్యంగా రైతుల జీవితానికి, మన గ్రామీణ జీవన వైవిధ్యానికి సంబంధించిన పండుగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో సంక్రాంతి అని పిలుస్తారు. తమిళనాడులో పొంగల్ గాను, మహారాష్ట్ర, గుజరాత్లలో మకర సంక్రాంతిగా, పంజాబ్లో లోహ్రీ పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి సంబరాలను స్వీడన్ వంటి దేశాల్లో చేసుకోవటం విశేషం. సంక్రాంతి అనేక ప్రదేశాల్లో భిన్న పేర్లతో జరుపుకున్న భావం మాత్రం ఒకటే. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుంటూ పాతను మర్చిపోయి కొత్తను జీవితంలోకి ఆహ్వానించాలనే గొప్ప సందేశం ఈ పండుగలో దాగింది. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సకలు ఇవాళ మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చిందో తెలుసా? మ్యాగ్నస్ బ్యూటీ క్లినిక్ కి. సో మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో ఆవిడని తెలుసుకుందాం. నమస్తే శోభారాణి గారు. హాయ్ లహరిక, ఎలా ఉన్నారండి? బాగున్నా లహరిక. ఓకే, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఈ రోజు సౌందర్యానికి సంబంధించి మా సకుల కోసం ఏం తెలియజేస్తున్నారండి? ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఒక అందమైన హెయిర్ స్టైల్ పరిచయం చేయాలనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడు చక్కగా అందరూ లంగావణీలు వేసుకుని అది తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి లంగావణీల్లో మంచి అందమైన జడ ఏ విధంగా వేసుకోవచ్చు చెప్పాలంటే ఈ రోజులు అన్ని హెయిర్ కట్సే ఉన్నాయి. ఎటు చూసినా లేయర్స్ కట్ అని, లేజర్ కట్ అని, స్టెప్ కట్ అని కట్సే ఉన్నాయి కదా. అటువంటి వాళ్ళు కూడా వేసుకోవాలి ఉండే ఒక మంచి అందమైన జడ. ఓకే, అంటే హెయిర్ పెద్దగా ఉండాలా, చిన్న హెయిర్ ఉంటే సరిపోతుందా? మీడియం ఉన్నా సరిపోతుంది, బట్ లెంగ్తీగా ఉంటే దాని అందం ఇంకోలా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఏ ఏజ్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది హెయిర్ స్టైల్? ఇది మనకి 17 నుంచి బాగుంటుంది అన్నమాట. 17 నుంచి అప్ టు మనకి 30 వరకు బాగుంటుంది. సో ఎంత లెంగ్తీ ఉంటే అంత బాగుంటుంది. సో చెప్పాలంటే ఈ రోజులు అంత లెంగ్తీ హెయిర్ సరికి లేవు కదండి. సో ఉన్న వాళ్ళకి మనం చూపిద్దాం. మరి చూద్దామా? చూద్దాం. ఓకే లహరిక, ఈ క్లయింట్ ని చూసావా? ఈ అమ్మాయి ఇప్పుడు ట్రెడిషనల్ గా మనకి సంక్రాంతి లంగావణిలో కనిపిస్తుంది. సో కట్స్ ఉన్నాయి చూసావా? ఈ అమ్మాయి హెయిర్ కూడా మనకి సిల్కీగా ఉంది, దట్టు మనకి మీడియం హెయిర్ లెంగ్త్ ఉంది. సో కట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు జడ వేసుకోవాలంటే, అంటే స్టైలిష్ గా జడ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నార్మల్ గా కన్నా కొంచెం వెరైటీ ఉంటే అందులో అందరూ ఇష్టపడతారు కదా. సో రెగ్యులర్ ప్యాటర్న్ జడ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేసి చూపిస్తాను. చేద్దాం. ఓకే లహరిక, ఈ అమ్మాయి హెయిర్ చూసేటప్పుడు నీట్ గా మనకి ఏం చెప్పాను, ఫస్ట్ ఒక పోనీ వేసుకోవాలనుకున్నాం కదా. సో నీట్ గా చిక్కులు లేకుండా కోమింగ్ చేసుకుంటాం. రబ్బర్ బ్యాండ్ ఎప్పుడు మనకి టైట్ గా ఉండాలంటే ఇలా బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్, ఉలెన్ బ్యాండ్స్ కాకుండా బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అయితే బాగుంటాయి.
కానీ అది చాలా మందికి పెట్టుకోవడం కూడా రాదు, పెట్టుకోవడం కష్టం అనేసి. అది ఆ బయటికి లాగేటప్పుడు ఎక్కడ చిక్కు పడుతుందని భయపడుతూ ఉంటారు. రెండు ఎందుకు పెడుతున్నారండి? టైట్నెస్ కోసం. ఓకే, లూజ్ అవ్వకుండా ఉంటే టైట్ గా ఉంటుంది మనకి. ఇంకోసారి కోమ్ చేసుకుంటాం. ఇంకోసారి నీట్ గా కోమ్ చేసుకున్నాం. ఇప్పుడు చూస్తే అన్ని కట్సే ఉన్నాయి అమ్మాయికి, అన్ని కట్స్ అని హెయిర్ ఉంది. రెగ్యులర్ హెయిర్ స్టైల్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే ఎవరైనా ఇష్టపడతారు. కాలేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే యాంగ్జైటీగా చూస్తారు కదా. సో అలా డిఫరెంట్ గా ఉండడం కోసం ఒక స్టిక్ ను ఉపయోగించి హెయిర్ వేస్తున్నా. ఈ స్టిక్ ని ఏం చేస్తున్నాను చూడండి, ఈ రబ్బర్ బ్యాండ్ మనం పోనీటైల్ పెట్టాం కదా, పైనుంచి తోపండి, ఇలా పైనుంచి పోనివ్వండి. ఓకే, సరిగ్గా సమానంగా ఈ విధంగా స్టిక్ పెట్టాం. స్టిక్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పోనీలోంచి అప్పర్ పోర్షన్ తీసుకుంటాం. ఓకే, కొద్దిగా ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా తీసుకుంటాం, అప్పర్ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. ఓకే ఓకే, ఇది తీసుకున్న తర్వాత మనం దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. అనుకుంటున్నారా? అల్లుతున్నాం. ఓకే ఓకే, ఈ విధంగా చూసిన ఒక వి ఆకారంలో వస్తూ ఉంటుంది మనకి. మనం వేసింది రైట్ ఆ రాంగ్ అని మనకి అనిపించింది అనుకోండి, సపోజ్ మనకి వి షేప్ లో వస్తుంది అంటే అది రైట్ అని అర్థం, తెలిసిపోతుంది. సో కట్స్ ఉన్నాయి, బట్ ఈ అమ్మాయికి అన్ని కట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి, కవర్ అయిపోతుంది. అంటే ఒకవేళ సన్నంగా ఉన్న హెయిర్ కూడా ఇలా చేసుకుంటే బ్రాడ్ గా కనిపిస్తుంది, బ్రాడ్ వస్తుంది. ఈ అంతా అల్లికి అంతా కంప్లీట్ అయ్యాక చూడు చాలా బ్రాడ్ గా ఉంటుంది. ఈ అమ్మాయి హెయిర్ పోనీతో చూసా ఎంత సన్నగా ఉందో, ఇప్పుడు కంప్లీట్ అయ్యాక చూడు ఎంత బ్రాడ్ అనిపిస్తుందో. ఓకే ఓకే లహరిక, ఇప్పుడు చూస్తున్నావు కదా ఆల్మోస్ట్ మనం అన్ని పాయల్ని అల్లేసుకున్నాము. ఇది ఫైనల్ మాట. ఓకే, ఈ విధంగా మనం ఫైనల్ వరకు అయిపోయింది కాబట్టి చివరిని చిన్నగా అల్లేసుకుందాం. అల్లేసుకుని ఫైనల్ గా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం. ఓకే, సో మాక్సిమం ఎంత వరకు అయితే హెయిర్ ఉందో అంతవరకు అల్లేసాము. చివరిన చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. దాన్ని ఫోల్డ్ చేస్తారా అట్లానే లీవ్ చేస్తారా? లీవ్ చేద్దాం, చూద్దాం. అన్ని కట్సే కదా, ఓకే, ఇట్లా లీవ్ చేద్దాం. సో పెట్టేసాం. సో అనుకుంటున్నా కదా ఏంటి ఇలా అనిపిస్తుంది అనుకుంటున్నావు కదా, లేదు చాలా బాగుంది. సో స్టిక్ తీసిన తర్వాత చెప్పు నాకు ఎలా ఉందో. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంది కదా, అవును. ఇప్పుడు స్టిక్ తీసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వే స్టిక్. వావ్, మిరాకిల్ జరిగింది, భలే ఉంది, మ్యాజిక్ లా అనిపించింది. సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు చూసే అమ్మ హెయిర్ ఎంత ఉంది, ఇప్పుడు మనం కంప్లీట్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది, ఇంకా మాటలు లేవు. అంతే కదా, ఎవరైనా ఎందుకు ఇష్టపడి చెప్పండి ఇలాంటివి. నిజంగా స్టార్ట్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఓన్ గా ఇంత మంచి హెయిర్ స్టైల్ క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు ఎంత వెడల్పుగా వచ్చింది అసలు. మనం తీసిన లేయర్స్ అన్ని చక్కగా ఇప్పుడు అమ్మాయి ఎంత లాగా కట్స్ కనిపిస్తున్నాయా? కానీ ఇది ఇలా చూస్తే ఎలా వేశారు మైండ్ కి ఐడియా కూడా అందేటట్టు కూడా లేదు కదా, అంత చక్కగా ఉంది. కట్స్ కూడా ఎక్కడ బయటకి ఏం కనిపించట్లేదు. ఇందాక మనం చూపించాం చాలా కట్స్, లేయర్ కట్ ఉంది. స్టార్టింగ్ నుంచి మనకి తగ్గుతూ వచ్చింది, ఒక్క కట్ కూడా బయటకు లేదు. అసలు నిజంగా ఈ స్టిక్ తోనే మొత్తం మ్యాజిక్ చేశారేమో అనిపిస్తుంది, అంత ఎక్సలెంట్ గా ఉంది. ఇలా వెళ్ళిపోవచ్చు, ఇంకా దీనికి డెకరేషన్ చేయాలా? దీనికి ఇంకా అడిషనల్ గా డెకరేషన్ చేస్తే ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, ఇంకా డెకరేషన్ అంటే ఇంకా మీకు చెప్పేది లేదు, చేయండి మీ ఇష్టం. చేద్దాం. ఓకే లహరిక, చూసావా మన హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది, డెకరేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. వావ్, మొత్తంగా చూస్తే ఎంత బాగుంది తెలుసా. పింక్ పైన పెట్టారు, చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ కింద వరకు పెట్టారు. అసలు ఏమైనా ఉందా? స్టిక్ తో మొత్తం మ్యాజిక్ చేసేసారండి. సింపుల్ గా ఉన్నా చాలా చాలా అందంగా ఉంది. అసలు ఎంత బాగుందంటే చూసే వాడికి ఎవరికి అర్థం కూడా కాదు. ఈ లంగమని పైకి ఇలాంటి జడ వేసుకుని వెళ్తే ఇంకేమైనా ఉంటుందా? పండుగ అంతా ఇంకా అమ్మాయిలోనే ఉంటుంది, అంత చక్కగా ఉంది. చాలా చాలా బాగుంది. ఈజీ మెథడ్ లో మాకు ఈ రోజు సఖీ ప్రేక్షకుల కోసం పండుగ సందర్భంగా ఇంత మంచి హెయిర్ స్టైల్ నేర్పించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, ఇది వాటి సౌందర్య లహరి. మన అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందక సెలవు, నమస్తే. ధాన్యపు రాసులు ఇంటికి చేరే వేళ అన్నదాతల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసే పండుగే సంక్రాంతి. రైతులు ఏడాది పొడవున చేసిన కష్టాన్ని మర్చిపోయేలా సంబరాలు చేసుకునే పండుగ ఇది. కానీ పల్లెల్లో పూర్వం కళ కనబడటం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో పడింది. రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంట చేతికి అందకపోవటం, ఒకవేళ ప్రకృతి కరుణించినా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతు జీవితాల్లో కళ తప్పింది. నిజమైన సంతోషాల సంక్రాంతి మళ్లీ మన గ్రామాల్లో కనపడాలంటే రైతులు పచ్చగా ఉండాలి.
రైతులు పచ్చగా ఉంటేనే అందరూ బాగుంటాం, దేశం బాగుంటుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు 10 కాలాల పాటు నిలుస్తాయన్న సత్యాన్ని మనం గమనించాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 0402355540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.